అది ఐటీలో నాకు జీరో నాలెడ్జ్తో ఎంటర్ అయ్యా. నాది ఐటీ బ్యాక్గ్రౌండ్ కాదు, నాది బిఏ ఆఫీస్ మేనేజ్మెంట్. నాకు టైపింగ్ షార్ట్ హ్యాండ్ ఉంటుంది, అదొకటే హెల్ప్ అయిద్దేమో కీబోర్డ్ మీద ఆడుకోవడానికి తప్పితే దేనికి పనికిరాదు. ఏబిసిడి తెలియదు. 2 సార్లు చూసా కంప్యూటర్ని. ఒకటి రైల్వే రిజర్వేషన్లో టికెట్ బుకింగ్కి వెళ్తే ఒకటి, రెండోసారి ఒక తప్పుడు పని చేసి ఒక కంప్యూటర్ని చూశాను. అది లైలా కాలేజ్. అప్పుడు మీకు తెలిసే ఉంటుంది, విపి సింగ్ గారి గవర్నమెంట్ టైంలో మండల్ కమిషన్ అని చెప్పి అది వచ్చింది. వచ్చినప్పుడు యాజిటేషన్స్, ఆ యాజిటేషన్లో భాగంగా ఒక ఏరియాని నేను లీడ్ చేసుకునేవాడిని. సో లీడర్గా అప్పుడు ఏదో యూత్ కాలేజ్ అంటే దాని పేరు యూత్. సో ఆ టైంలో కాలేజ్ బంద్ చేయమంటే కాలేజ్ బంద్ చేయట్లేదు. కాలేజ్ బంద్ చేయరా అంటే బంద్ చేయవా, మా జీవితాలు నాశనం అవుతుంటే మీరు కాలేజీలు రన్ చేస్తారని అదొక సిస్టమ్ ఉన్నది లేపు పగలు కొట్టేసి, అది నాకు తెలిసిన కంప్యూటర్. అలాంటి నేను కంప్యూటర్లు అమ్ముతున్నా, సెల్లింగ్ వాట్ బ్రాండ్ కాల్ టీవీఎస్. గాడ్స్ గ్రేస్ ఏంటంటే ఏదో తుమ్రిగాడు చిట్పడిగాడు ఈడేం రావే గీ అనుకుంటే తిరిగే రగ్గాడు. ఇంగ్లీష్ దిస్ ఇస్ రఘు, దిస్ మై ప్రొడక్ట్ అని ప్రజెంటేషన్లు చేసి స్టేజ్లో నా ఫ్రెండ్సే, నా చుట్టూ తిరిగిన నా ఫ్రెండ్సే, అన్న ఏందే నువ్వు టై కట్టుకుని ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు అన్నారు. నా ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా అయింది, కాలేజ్ యూత్ లెవెల్ నుంచి చిన్న చిన్న పాలిటిక్స్, కాలేజ్ లెవెల్ పాలిటిక్స్ చేసుకుంటూ తిరిగా నేను సడన్గా ఒక ఐటీగా అయిపోయా. ఓ టై, మార్కెటింగు, సెల్లింగ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ ఆల్ దట్. ట్రాన్స్ఫర్మేషన్ డిఫరెంట్గా అయింది. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత టు సెల్ సంథింగ్ యూ నీడ్ టు నో అబౌట్ ఇట్. ఎగ్జాక్ట్లీ ప్రైమరీ బేసిక్ అది నేర్చుకోవాలి. అంటే ఏం చేయాలి, ఐ హ్యావ్ టు వర్క్ మోర్ ఇన్ ఆఫ్టర్ అవర్స్. 9 to 6 తర్వాత మార్కెట్లో తిరిగి వచ్చి ఈవినింగ్ ఆఫీస్లో కూర్చుంటే కంప్యూటర్ అంటే ఏంటి, నేను అమ్మేటప్పుడు ఏం చెప్పాలి, ఇది పనిచేస్తుంది అంటే ఇంకొక టెక్నికల్గా వద్దు, లేదు కనీసం అండి మై టాక్ టు మై నాగేంద్ర అన్న, ఈజ్ అ టెక్నికల్ హెడ్, సో యూ విల్ మేక్ యూ అండర్స్టాండ్. ఇది తప్పు అనిపించింది. వెన్ ఐఎమ్ నాట్ క్యాపబుల్ ఐ కెనాట్ సెల్ ఇట్. సో టు మేక్ దట్ సక్సెస్ఫుల్ ఐ హ్యావ్ టు లెర్న్ ఇట్. అండ్ ఈ స్టార్టెడ్ లెర్నింగ్ థింగ్స్. దానికోసం మా కంపెనీ బాస్ కూడా నాకు చాలా ఫేవరబుల్గా ఉండేవాడు. ఆఫ్టర్ 6 o'clock ఆఫీసులు అన్నీ క్లోజ్ అయిపోయాయి, కింద సెక్యూరిటీ వెళ్ళిపోమనేవాళ్ళు, ఉండడానికి లేదు. మా బాయ్తో రే బయట నుంచి లాక్ చేయి, ఫుడ్ తెచ్చి పెట్టేయి అని చెప్పి బయట నుంచి డోర్ లాక్ చేయించుకొని నైట్ కూర్చొని నైట్ అంతా రాత్రి 2 వరకు నేర్చుకొని అక్కడే పడుకొని పొద్దున్న 6 ఆ బాయ్ గడ రాగానే లేచి బండి వేసుకుని ఇంటికి వెళ్ళిపోయి స్నానాలు చేసి మళ్ళీ 9 o'clock కల్లా ఆఫీస్కి వచ్చేసారు. ఇలా ఈ లెర్నింగ్ ప్రాసెస్లో స్టార్టెడ్ లెర్నింగ్. ఎప్పుడైతే నేర్చుకోవడం మొదలు పెట్టామో సెల్లింగ్ ఈజీ అయిపోయింది. ఎప్పుడైతే సెల్లింగ్ ఈజీ అయిపోయిందో నంబర్స్ మీట్ అవుతున్నాను. నంబర్స్ మీట్ అవుతుంటే నీ ఇన్సెంటివ్స్ పెరిగిపోతుంటాయి, నీ ప్రమోషన్స్ అప్గ్రేడ్ అయిపోతుంటాయి, అప్రైజల్స్ ఎక్కువ ఉంటాయి. ఇలా ఇన్ నో టైమ్ ఐ స్టార్టెడ్ గ్రోయింగ్ బిగర్. అలా 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 వచ్చేసాను. 96లో ఐ మూవ్ టు బేగంపేట్ ఈ నేర్చుకునే ప్రాసెస్లో, సో దట్ టైం ఇవన్నీ కలిసి వస్తాయని. అక్కడ పైన ఒక ఫ్లాట్లో ఉండేవాడిని ఇండిపెండెంట్గా. యూజువల్లీ మీకు తెలుసు బ్యాచులర్స్ అంటే 4-5 కలిసి తీసుకొని ఉంటారు. సో ఇండిపెండెంట్గా నేను ఒక్కడనే సోలో, నాట్ ఇంట్రెస్టెడ్, యూ కెన్ అండర్స్టాండ్. అంటే వేరే తప్పు ఉద్దేశం కాదు, నాకు ప్రైవసీ, ఇది నాకు ఇష్టం. కింద ఫ్లాట్లో సురేందర్ అన్న ఉండేవాడు. మన అతను ఒక్కడే సురేందర్ రెడ్డి, డైరెక్టర్ సురేందర్ రెడ్డి. అక్కడే వినయ్ అన్న, శ్రీనివైట్ల గారు, జాన్ మహేంద్ర, వెంకీ రమణ, వీళ్ళంతా వచ్చి ఉండేది. ఫిల్మీ గైస్. నాకు పరిచయం లేదు. సో నేను అదే ఫ్లోర్ నుంచి కిందకి నడుచుకుంటూ వెళ్ళేవాడిని. నా వెహికల్, కార్ కానీ బైక్ కానీ అక్కడే ఉండేది. సో ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు యూజువల్లీ ఎదురుపడినప్పుడు హాయ్ హాయ్ అనుకుంటాం అనేది పలకరింపు. సో అలా పలకరించుకుంటూ యూజువల్లీ గణేష్ చవితి ఇట్లాంటి వచ్చినప్పుడు కమ్యూనిటీ సెలబ్రేషన్స్ ఉంటాయి కదా, ఆ సెలబ్రేషన్లో ఒక్కొక్కళ్ళు అంటే హాయ్ మీ ఏం చేస్తారు, మీరేం చేస్తారు. నాకు అప్పటి వరకు సినిమా ప్రపంచం తెలీదు. దో మా ఫ్యామిలీలో ఉన్నారు కొంతమంది, ఐ డోంట్ వాంట్ టు టేక్ ది నేమ్స్ అండ్ టేక్ ది ఆల్ దట్. దెర్ ఆర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో కొంతమంది ఉన్నారు, బట్ ఐ నెవర్ బీన్ ఇన్ టు సెట్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సడన్ గా ఇలా సినిమా ఓకే, సాయంత్రం అయ్యేతలకి యునో హౌ స్ట్రగుల్స్ హ్యాపెన్. అది ఐ సా వినయ్ అన్న అని, సురేందర్ రెడ్డి కానీ వీళ్ళంతా స్ట్రగుల్స్ నేను చూసినాను. సాయంత్రం అయితే కలిసి భోజనం చేసేవాళ్ళం, నా దగ్గర వాళ్ళ దగ్గర, ఇట్లా అలా అలా రిలేషన్షిప్ పెరిగింది. సో నా యాటిట్యూడ్, నా క్యారెక్టర్ మార్నింగ్ అంతా ఒకలాగా ఉండేది. ఒక టై కట్టుకొని, ఓ మొబైల్ ఒక పక్కన, పేజర్ ఒక పక్కన పెట్టుకొని ఇంగ్లీష్లో మాట్లాడుతూ, సాయంత్రం మారేతలకి లోకల్ టపోరిగన్ లాగా కూర్చుంటూ
సో అవుట్ అండ్ అవుట్ అంటే నేను 2 కైండ్లు చేస్తాను, చీకటి పడితే ఒక రకం, పగట్లో ఒక రకం ఉండటం. ఇది చూసి వినయ్ అన్న, సురేందర్ రెడ్డి గారి నీ ఐటమ్ ఉన్నవరా నువ్వు, నా పర్సనాలిటీ కొంచెం పెద్దగా అయింది, లావుగుంటా, మాట్లాడే పద్ధతి, ఎదుటి వ్యక్తి ఏ సైజు ఏ పర్సనాలిటీ ఏంటి అనేది నాకు ఉండదు. ఇఫ్ ఐఎమ్ రైట్ అది ఎవడైనా అవన్నీ ఓడైతే నాకేంద్రా పోయి నేను కరెక్ట్, ఇది కావాలంటే ఇది కావాలి, ఈ టైపు ఇక మసిగా మీకు తెలుసు కానీ షైన్షా సినిమాలో అమితాబ్ బచ్చన్ లాగా ఈ టైపు ఎవరు కష్టం ఉందంటే ఇది ఇట్లుండు, నువ్వు వీడేంది ఇట్లున్నాడు అనే వెరైటీతోని వినయ్ అన్న మైనే ప్యార్కే అనే సినిమాకి వెళ్ళామన్నా. మైనే ప్యార్కే కాదు, రితిక్ రోషన్ గారిది ఫస్ట్ సినిమా, ఎంతోనే కహోనా ప్యారే, ఆ సినిమాకి వెళ్ళామన్నా. ఓ చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మరుసటి రోజు వినయ్ అన్న, సురేందర్ రెడ్డి అంతా కూర్చొని డిన్నర్ చేస్తున్నప్పుడు వినయ్ అన్న అన్నారు, రఘుభాయ్ నేను ఎప్పుడైతే సినిమా డైరెక్షన్ చేస్తాను, దిస్ వర్డ్ వాజ్ ఇన్ 1998, నేను ఏదైతే సినిమా డైరెక్షన్ చేస్తానో నిన్ను పెట్టి ఒక క్యారెక్టర్ చేస్తా అన్నాడు. ఓకే 2001 హీ కాల్డ్ మీ ఇన్ నవంబర్ సంథింగ్, ఆగస్ట్ నవంబర్ నుంచి కరెక్ట్గా ఈరోజు మీ ముందు 25th ఇయర్లో కూర్చొని మాట్లాడుతున్నాను. నాగేంద్ర సీరియస్లీ అంటే 25 years నుంచి మీతో అనుబంధం ఉంది, వచ్చిన దగ్గర నుంచి మీ పేరు మీరు ఎన్నో రకాలుగా మాట్లాడడం ఇవన్నీ జరిగినాయి. ఎప్పుడు మీ ముందు కూర్చొని ఇంటర్వ్యూ చేసే స్థాయి ఈ రోజు కూడా నాకు లేదన్నా, కానీ నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను మీరు నన్ను పిలిచిలా కూర్చోబెట్టడం. థ్యాంక్ యూ సో మచ్. వినయ్ అన్న ఆ రోజు ఆ మాట అన్నారన్న. 2.5 years తర్వాత మండే ఐ గోట్ ఎ కాల్ ఫ్రమ్ వినయ్ అన్న. అదే ఎక్కడున్నావే అన్నాను, నా ఆఫీస్లో ఉన్నా అన్నాను. సరిగ్గా ఆఫీస్కి రావా అన్నాడు. ఇప్పుడు ఆఫీస్కి రా అన్నాడు. సురేందర్ రెడ్డికి ఫోన్ చేశాను. మామ నేను బాగా కొంచెం ఫ్యామిలీకి బాగా దగ్గర అండి సురేందర్ రెడ్డిని. మామ ఇలా వినయ్ ఫోన్ చేసిండు అంటే ఎవరా సినిమా చేస్తుండు పా వెళ్దామని తీసుకుపోయినారు. ఆఫీస్కి పోయినాం, నల్లమల బుజ్జి బెల్లంకొండ శ్రీనివాస్ గారి ఆఫీస్లో. అప్పటికి నాకు ఆ జార్గన్స్ తెలియదు అన్న, హౌ ఇట్ వర్క్స్, వాట్ ఈస్ వాట్ అని ఏమీ తెలియదు అన్న, ఏబిసిడి తెలియదు. డైరెక్ట్గా వచ్చారు బయటకు వినయ్ అన్న చెప్పగానే హే అనుకుని వచ్చి హగ్ ఇచ్చారు. బుజ్జి అన్నకి పరిచయం చేశారు, నల్లమల బుజ్జి గారికి బెల్లంకొండ గారికి. దాని లోపలికి వెళ్దామని అక్కడ మంచిగా వైట్ అండ్ వైట్ వేసుకొని తోట రామకృష్ణ గారు అని కో డైరెక్టర్ తెలుసు నాకు. కోట రామకృష్ణ గారి ఆయన కో డైరెక్టర్ ఇలా కూర్చొని ఉన్నారు. ఐ థాట్ ఈజ్ డైరెక్టర్ అంటే ఆయన గంభీరం, అంటే మేమంటే మా మధ్యలో ఇంటిమసీ, మా మధ్యలో ఒక ఇంటిమసీ ఉంది కాబట్టి వినయ్ అన్ననే హాయ్ హాయ్ అనుకుంటూ మేము ఇల్లు ఉంటాం కదా. అసలు అప్పటికి వెళ్తే అన్న నేను చెప్పే కదా రఘు అంటే బాగున్నాడే ఇక డ్రెస్లు ఏంట్రా, ఓకే ఎల్లుండి షూటింగ్కి వచ్చాయి నేను ఏం డైరెక్టర్ మనకు అది కూడా తెలియదు. డైరెక్టర్ సెట్లోకి వెళ్తే బసవతారకం ఉందన్న, రాంప్రసాద్ గారి కెమెరా ఫస్ట్ షాట్ అన్నది. తెలీదు, ఇబ్బందే. యాక్షన్ చెప్పినప్పుడు ఏం చేయాలో తెలీదు. మనకు తెలిసిన కెమెరా అంటేనేమో కెమెరా అనగానే ఫోటో స్టూడియోలోకి వెళ్తే స్టిల్ అనగానే స్మైల్ ఇయ్యి, ఆ స్మైల్ ఇవ్వడం. పెళ్లిళ్ళలోకి వెళ్తే ఆ కెమెరా పెట్టుకుని దగ్గర రాగానే నవ్వుకుంటాడు, మనం చేస్తున్నాడా లేదా. ఇద్దరు ఎక్స్పీరియన్స్ లేదు. యాజ్ ఐ టోల్డ్ యూ అబౌట్ కంప్యూటర్స్. అలా చూసి కెమెరా అన్నారు, ఆయన రోలింగ్ అన్నారు, యాక్షన్ చెప్పారు. కెమెరా అమ్మాయిల వెనక నుంచి ఇట్లా వెళ్తుంది, నేను అట్లా చూసి నవ్వుతున్నా. కెమెరా ఇంకా ఎవడాడు కెమెరా చూస్తున్నాడు అన్నాడు. కెమెరా చూసి వచ్చేసింది. కొంచెం ఆ టైప్ లో ఉండే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.